నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ దగ్గర అయితే ఉన్నాం. మనందరికీ తెలుసు ఖైరతాబాద్ అంటే ఏం గుర్తొస్తుందో. సో ఖైరతాబాద్ అనేసరికి మనందరికీ ఒక భారీ గణేష్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. దాదాపు ఒక 70 సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ గణేష్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం అంటే 70వ సంవత్సరంలో స్పెషల్గా 70 అడుగుల మహాగణపతిని అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. మనం ఆల్రెడీ గణేష్ దగ్గరే ఉన్నాం. ఒకసారి చూడొచ్చు మన బ్యాక్ సైడ్ ఎంత పెద్దగా ఉందో. ఆల్మోస్ట్ కంప్లీట్గా పనులన్నీ కంప్లీట్ అవ్వచ్చు. అంటే ఒక నమూనా ఈసారి ఏంటంటే సప్తముఖాలతో అయితే గణేష్ అయితే రెడీ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ మనం ఆల్రెడీ కళాకారులు కానీ ఉన్నటువంటి వర్క్ చేసేటువంటి క్యాండిడేట్స్ కానీ ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉన్నారు. ఒక విగ్రహం అయితే ఒక ఆకారానికి అయితే వచ్చేసింది. ఒక కలర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఫస్ట్ ఒక తెల్ల కలర్ వేసిన ఆ తర్వాత మిగతా కలర్స్ అని వేస్తారు. ఈసారి స్పెషల్ ఏంటంటే సప్తముఖాలు అంటే ఏంటంటే గణేష్ది ఒక రెగ్యులర్గా మనం చూసే ప్యాటర్న్తో అంటే 7 ముఖాలతో అయితే ఈసారి గణేష్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి ఆల్రెడీ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. వెనక మనం చూడొచ్చు. ఇంకా అంటే సెప్టెంబర్ 7న వినాయక చవితి అయితే ఉండడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 7 అంటే ఈ రోజుకి ఆల్మోస్ట్ ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉందన్నమాట. సో ఇంకా 25 రోజుల సమయం మాత్రమే ఉంది. సో 25 రోజులలో కలర్స్ తోటి లేకపోతే సైడ్ ఉన్నటువంటి విగ్రహాలను కూడా కంప్లీట్గా రెడీ చేస్తూ ఉన్నారు. సో కలర్స్ ఒకటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కంప్లీట్గా విగ్రహం అయితే తయారీ అయితే అయిపోయింది. సో అలాంటి మనకు విజువల్లో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఈసారి స్పెషల్ ఏంటంటే మనందరికీ తెలిసిందే. సో ఈవెన్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద గణపతి విగ్రహం అనమాట ఖైరతాబాద్ విగ్రహం వచ్చేసి. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన విగ్రహంగా ఇక్కడ ఎప్పుడు ప్రతి ఏటా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా దాదాపు ఒక 70 అడుగులతో అంటే 70 సంవత్సరాలకు గాను 70 అడుగులతో అయితే ఈ విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడైనా కానీ భక్తులు ఎవరైనా అంటే ఏంటంటే లక్షల్లో వస్తూ ఉంటారు అనమాట భక్తులు. సో ఈసారి వచ్చే భక్తులకి మహాగణపతి దర్శనంతో పాటు సేమ్ టైం అయోధ్య రాముడు అంటే ఏంటంటే రీసెంట్గా మనకు తెలిసింది అయోధ్య రాముడి గుడి కట్టిన తర్వాత సో అయోధ్య రాముడి దర్శనం సేమ్ టైం ఇక్కడ గణపతి దర్శనం అంటే గణేశుడి దర్శనం రెండూ కూడా ఇక్కడ వెసులుబాటు కలిగేలా ఇక్కడైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒకసారి మనం విగ్రహం దగ్గరికి వెళ్దాం. విగ్రహం దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు ఎంతవరకు అయింది ఏంటి అని అయితే దగ్గర నుంచి చూసి ఒకసారి అసలు ఎలా ఉంది ఏంటని అయితే చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సో ప్రస్తుతం మనం గణేష్ విగ్రహం దగ్గరే ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ పనులు ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. కంప్లీట్గా ఓన్లీ ఒక కలర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇక్కడ. అంటే ఈ సంవత్సరం 2024లో ఖైరతాబాద్ గణేశుడు మనందరికీ తెలిసిందే సప్తముఖాలతో అయితే మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో ఒకసారి ఆ నమూనా చూద్దాం. ఇక్కడ చూడొచ్చు సప్తముఖాలు. సో ఏంటంటే అటు ఒక 3 ఫేసులు ఇటు అంటే అటు 3 ముఖాలు ఇటు 3 ముఖాలు మధ్యలో గణేశుడు అనమాట. ఒకసారి చూడొచ్చు విజువల్లో మనం. సో ఇక్కడ కింద కూడా ఇక్కడ రాహు ఇక్కడ కేతు సో కింద ఇంకొక విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏర్పాట్లు అన్నీ డెఫినెట్గా జరుగుతూనే ఉన్నాయి చాలా ముమ్మరంగా. రాత్రి పగళ్ళు 2 షిఫ్ట్లలోనూ ఇక్కడ ఉన్నటువంటి గణేష్ విగ్రహం తయారు చేసేటువంటి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఒకసారి మనం విగ్రహం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎంత పెద్ద ఉందో ఒకసారి. మనం ఇప్పుడు ఇటు చూసుకున్నట్లయితే ఇదే అనమాట విగ్రహం. ప్రజెంట్ మనం చూడొచ్చు కదా ఎంత హైట్ ఉందో. జస్ట్ మనం బేసిక్గా ఒక బేస్ వరకే ఉన్నామన్నమాట. అంటే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ పెడతారు కదా సో ఇక్కడ వరకే మనం ఉన్నాం. సో ఎంత పెద్ద హైట్ ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఒక 70 అడుగుల పాటు ఉంటుందన్నమాట. 70 అడుగులు అంటే ఎంత పెద్ద గణేష్లో అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గణేష్ విగ్రహం అన్నమాట. సో ఇక్కడ అంటే 2 సైడ్లు అయితే చూపించారనమాట. ఇక్కడ ఏంటంటే ఇటు లెఫ్ట్ సైడ్ రాహు అవతారము ఇంకో సైడ్ కేతు అనమాట. రాహు కేతులతోటి ఇక్కడ గణేష్కి రైట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్లో అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఇంకొక అవతారాన్ని పెట్టేది ఒకసారి చూడొచ్చు మనం. సో కార్మికులందరూ వాళ్ళ పనులు అయితే చేస్తూనే ఉన్నారు. చూడొచ్చు అంటే డెఫినెట్గా ఏంటంటే ఇంకా వైట్ కలర్ అయితే వేయలేదు. సో ఆ వైట్ కలర్ వేసి దాని తర్వాత ఓన్లీ రంగులు మాత్రమే ఉన్నాయి. దానికి కంప్లీట్గా ఉన్నటువంటి అంటే వాళ్ళు పనిచేసేది ఒక నమూనాని విగ్రహాన్ని అయితే ఒక తాటికి అయితే తీసుకొచ్చారు. ఒకసారి చూడొచ్చు ఎంత బాగుందంటే ఆల్మోస్ట్ ఒక షేప్ అలా గణేష్ రెడీ అయింది. ఒక ఓన్లీ కలర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి అన్నమాట. రాహు కానీ టికెట్ కానీ ఇక్కడ మూషిక వాహనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఐరన్ రాడ్స్తో చేసి ఉండే కదా. సో ఇప్పుడు కంప్లీట్గా ఐరన్ రాడ్స్ అన్నీ చేసేసి ఒక విగ్రహం అయితే రెడీ చేయడం జరిగింది. ఇంకా దాదాపు ఇంకొక 25 రోజుల టైం మాత్రమే ఉందన్నమాట. సో 25 రోజుల టైం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ విగ్రహం నమూనా అయితే రెడీ అయిపోయింది. విగ్రహం రెడీ అయిపోయింది. ఒక కలర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. కమిటీ ఇంతకుముందు మనకు చెప్పినట్లుగా 5-6 రోజుల ముందు నుంచే విగ్రహాన్ని రెడీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పేది. అంటే వినాయక చవితి సెప్టెంబర్ 7 అంటే ఇన్ కేస్ సెప్టెంబర్ 1 కానీ 2 విగ్రహం పనులు మొత్తం కంప్లీట్ అయ్యి ఒక ఓన్లీ దర్శనానికి లేకపోతే దర్శనం చేసుకోవడానికి మాత్రమే బ్యాలెన్స్ ఉండే విధంగా మేము ముందుగానే రెడీ చేసి విగ్రహం అప్పగిస్తాం వాళ్ళకని చెప్పేసి మనతో పాటు అయితే గతంలో చెప్పారు. ఒకసారి మనం చూడొచ్చు ఇక్కడ కాళ్ళు కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడ దాదాపు ఒక పెద్ద మొత్తం అంటే పెద్ద పాదాలు ఒక్కటి నుంచి దాదాపు ఒక పాదమే ఒక 7 ఫీట్ 4 ఫీట్ అట్లా ఉంటుంది అనమాట. అంత పెద్ద పాదం అంటే ఏంటంటే 70 అడుగుల విగ్రహం అంటే మనకు చూడొచ్చు ఎంత పెద్దగా ఉంటుందో. సో
సో ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ మన కార్మికులు అయితే పని చేస్తూనే ఉన్నారు. సో అక్కడ చూడొచ్చు ఒక విగ్రహం వెనుక అంటే ఏంటంటే వాళ్ళు ప్యాచ్లు ఉంటాయి కదా విగ్రహానికి సంబంధించి అవి వేస్తూనే ఉన్నారనమాట. ఇక్కడ అంటే కలకత్తా కానీ లేకపోతే తమిళనాడు మిగతా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఎవరి పనులు వాళ్ళు అంటే ఏంటంటే రెండు రాష్ట్రాల ప్రజలు వచ్చి అయితే విగ్రహం రెడీకి రాత్రింబవళ్ళు అయితే ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. చూడొచ్చు మనం ఆడ ఇందాక చూసినట్టుగానే రాహు కేతులతో విగ్రహాలు అయితే రెడీ అయినాయి. విగ్రహం కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓన్లీ కలర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇంకా కలర్స్ వేసిన తర్వాత అప్పుడు గణేష్ విగ్రహం అయితే ఉన్నాడు. ఒకసారి చూడొచ్చు మనం విజువల్లో ఎంత పెద్దగా ఉందో. దాదాపు ఒక 70 అడుగుల పాటు అంటే ఆల్మోస్ట్ ఎంత ఫీటో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. సో ఈలోపు సో ఏంటంటే విగ్రహం అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ దర్శనార్థం ఏంటంటే సెప్టెంబర్ 7న పొద్దుటి నుంచి వెళ్ళి పూజా కార్యక్రమం తర్వాత దర్శనం ఉంటుంది. సో మనం లెఫ్ట్ సైడ్ ఇందాక మనం చూసాం కదా. సో రాహు కేతు ఇద్దరు ఇక్కడ ఏమంటారు విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ అంటే ఏంటంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలాగనో రైట్ సైడ్ కూడా ఒక కొన్ని విగ్రహాలు అయితే రెడీ చేస్తూ ఉన్నారు. సో మనం చూడొచ్చు ఆల్మోస్ట్ అక్కడ 3 విగ్రహాలు అయితే రెడీ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు ఇక్కడ 3 విగ్రహాలు అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ పెయింటింగ్ ఎంత నీట్గా జరుగుతుందో ఒకసారి చూడండి, ఎంత బాగున్నాయి అన్నమాట చూడడానికి. సో ఇక్కడ ఈ 3 విగ్రహాలు ఇక్కడ అంటే రైట్ సైడ్ 3 విగ్రహాలు, లెఫ్ట్ సైడ్ ఒక 2 విగ్రహాలు అయితే ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు ఆల్రెడీ మనకు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదా, ఒకసారి వాళ్ళని కూడా చూడొచ్చు కళాకారులు. సో ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈసారి ప్రత్యేకతలో ఏంటంటే బాలరాముడి కూడా ఇక్కడ దర్శనం ఇస్తారేమో అని చెప్పేసి ఆయన గతంలోనే చెప్పాడు. ఒక్కసారి చూద్దాం. అంటే ఏంటంటే బేసిక్గా మనకి ఎప్పుడైనా కానీ ఏంటంటే వస్తే మాత్రం గణపతి దర్శనం మాత్రమే అవుతుంది. సో ఈసారి 2 అనమాట, ఇటు బాలరాముడి దర్శనం ఇటు నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు ఇంకో విగ్రహం చూడొచ్చు. మొత్తంగా నమూనా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో కేవలం 25 రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి సో నమూనా అంటే ఆ విగ్రహం మొత్తం తయారీ అయితే అయిపోయింది. ఓన్లీ ఒక కలర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇది మొత్తంగా ఈ రోజుకు అంటే దాదాపు ఏంటంటే ఇంకొక 25 రోజుల సమయం అయితే పడుతుంది అనమాట. 25 రోజులు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇక 1 మంత్ మాత్రమే ఉంది. 1 మంత్లో ముందు రోజులు అంటే ఇంకొక 5-6 డేస్ ముందే విగ్రహాన్ని అయితే వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళకైతే చెప్పడం అనేది జరిగింది. సో ఇది మొత్తంగా అంటే ఈ రోజు ఏంటంటే 13th అనమాట. అంటే ఏంటంటే 13వ తారీఖు వరకు ఉన్నటువంటి అప్డేట్ అంటే ఏంటంటే ఓన్లీ కలర్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతా మొత్తంగా అంతా అయితే క్లియర్ అయిపోయింది అనమాట. విగ్రహం పనులు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఓన్లీ కలర్స్ మాత్రమే వేయడం అనేది బ్యాలెన్స్ అని చెప్పేసి ఉన్నారు. సో ఇది 13వ తారీఖు వరకు ఇప్పటి వరకు అంటే ఏంటంటే 13th వరకు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అప్డేట్ ఖైరతాబాద్ గణేష్ది. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.